నిమ్నాకును చూడ్సిరే నావ దిల్వోసెర్ మంతి పెజమల్సి చూడ నావం కడుకు నీకును చూడనని అర్థమంత నా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తొడసం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది నాకైతే. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఎడిట్ చేయడానికి అయితే నాకైతే కొంచెం అయితే టైం అయితే పట్టింది. మీకోసం అయితే నేనైతే చాలా ఈజీగా సింపుల్ వేలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ని ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడ వెళ్ళి అయితే ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. XML ఫైల్ లింక్స్ అయితే అక్కడ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. అంతకన్నా ముందు మీరైతే ఒక వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడైతే మీరైతే లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే డిస్క్రిప్షన్లో మీకైతే ఎర్రర్ మోషన్, బీట్ మార్క్ ప్రిసెట్, అదేవిధంగా సేక్రెడ్ ప్రిస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎర్రర్ మోషన్లోకి. ఇక్కడైతే చూడండి, ఎర్రర్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను కదా. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా అయితే లిరిక్స్ తోటి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకైతే ఒక ఫంట్ అయితే వస్తుంది, డిస్క్రిప్షన్లో పెడతాను, లెమన్ మిల్క్ అని. సో అదైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి మీరు. తర్వాత ఇక్కడైతే ఫోటోస్ ఎలా రీప్లేస్ అయితే చేసుకోవాలని మీకైతే చెప్తాను. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసండి. ఈ స్టార్టింగ్లో గ్రూప్స్ ఏవైతే ఉంటాయో త్రీ గ్రూప్స్ అయితే ఇస్తాను మీకు. స్టార్టింగ్లో ఫస్ట్ ఫోటో కింద ఉన్న గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది కదా. లిరిక్స్ అయితే అలాగే ఉంచండి. సో లిరిక్స్కి మీరైతే ఫంట్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడైతే నియోటిక్ ఫంట్ అయితే యూజ్ చేశాను, లెమన్ మిల్క్ కాదు, వేరే ఫంట్ అయితే యూజ్ చేశాను ఇక్కడ, నియోటిక్. సో ఈ ఫంట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ ఏం చేస్తారో మీరైతే సింపుల్గా ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకోవాలి. కింద ప్లస్ మీడియాలో వెళ్ళండి. సో ఇక్కడ ఏదో ఒక మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఫోటోని లాస్ట్ వరకు తీసుకొచ్చి ఈ ఫోటోని కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని అయితే డిలీట్ అయితే చేసుకోండి. మీరు యాడ్ చేసుకున్న ఫోటోని ఇలా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. జూమ్ అవుట్ అయితే చేసుకుని ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇలా చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడైతే ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటో రీప్లేస్ అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ గ్రూప్లో కూడా అదే విధంగా సేమ్ ఎడిట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే ఆఫ్ చేసుకొని మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే వేరే ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేసుకొని కొంచెం మీరైతే ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా. ఇలాగే ఇక్కడైతే ఎక్స్ట్రా వచ్చేసింది చూడండి. దీన్ని అయితే ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి కట్ చేసుకోండి. దీన్ని అయితే ఇక్కడ వరకు అయితే తీసుకురండి. చూడండి ఈ విధంగా. సో ఇలాగే మీరైతే ఈ నెక్స్ట్ ఏవైతే గ్రూప్స్ అయితే ఉంటాయో లిరిక్స్లో అక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఎలా చేశానో సో అలాగే సింపుల్గా ఈ గ్రూప్స్లో లిరిక్స్కి అయితే మీరైతే ఫంట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ దగ్గర వచ్చేసండి. ఇక్కడైతే డబుల్ బీట్ మార్క్ 2.20 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడైతే మీ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఫుల్ స్క్రీన్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీడియాలో వెళ్ళండి, ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని దీన్ని కూడా జూమ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ లిరిక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా లిరిక్స్ వస్తాయి. తర్వాత ఈ డబుల్ బీట్ వల్ల ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. దీని అయితే ఫుల్ స్క్రీన్ అయితే అప్లోడ్ చేసి జూమ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ లిరిక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వేరే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాగే ఇక్కడ ఈ ఫోటో వరకు అయితే మీరైతే ఇక్కడ వరకు అయితే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఫుల్ స్క్రీన్లో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. సింపుల్గా ఇప్పుడైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత సేక్రెడ్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడైతే టోటల్స్ ఎఫెక్ట్స్ అయితే చూడండి 1 2 3 4 5 6 అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. FL 3 వెళ్ళి కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే ముందుకైతే వచ్చేయండి. ఈ లిరిక్స్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడైతే ఒక ఫోటో వస్తుంది. దీనికైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ అంటే 11.28 మిల్లీసెకండ్ దగ్గర మీకైతే టైమర్ తోటి సహా చెప్తున్నాను. సో చూసి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి
ఈ 2 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ 2 ఫొటోస్కి యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మీరైతే బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడైతే దీని పక్కన ఉన్న ఇంకో ఫోటో ఏదైతే ఉంటుందో దానికైతే యాడ్ చేసుకోండి సెకండ్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, డబుల్ బీట్ మార్క్ కాకుండా ఈ ఫోటో ఏదైతే ఉంటుందో చూడండి 16.29 మినిట్స్ కదా, ఇక్కడ వచ్చి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే థర్డ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్యాన్ బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకు అయితే వచ్చేయండి, ఇక్కడ మన మొత్తం లిరిక్స్ ఎండ్ అయితే చూడండి, ఇక్కడ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి 21.4 మిల్లీ సెకండ్ వరకు. తర్వాత మళ్ళీ 1, 2, 3 ఫోటోస్ గ్యాప్ అయితే ఇవ్వండి, 3 ఫొటోస్. తర్వాత ఈ ఫోటోకి 24.13 మిల్లీ సెకండ్ వరకు ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ 3 ఫోటోస్ గ్యాప్ చేయండి, మళ్ళీ ఇక్కడ 27.21 దగ్గర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 3 ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 31.2 దగ్గర సో ఇలా అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఫోర్త్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి, ఎక్కడంటే చెప్తాను, ఇక్కడ చూడండి 21.29 మిల్లీ సెకండ్ దగ్గర ఈ చిన్న ఫోటో ఉంటుంది చూడండి, దీనికైతే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 3 ఫోటోస్ గ్యాప్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ చిన్న ఫోటో వస్తుంది, దానికైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 3 ఫోటోస్ గ్యాప్లో మళ్ళీ ఈ ఫోటో వస్తుంది, షార్ట్ లెంత్ ఫోటో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో ఇలాగైతే చూసి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, మళ్ళీ సేవ్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఫిఫ్త్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, టోటల్ ముందుకైతే వచ్చేయండి, ఇక్కడ 21.11 మిల్లీ సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి, ఫిఫ్త్ ఎఫెక్ట్. తర్వాత 1, 2, 3 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేయండి. మళ్ళీ ఈ ఫోటో ఇక్కడ 25.20 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ 29 మిల్లీ సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ 22.11 మిల్లీ సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సేవ్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత వచ్చి లాస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మీరైతే బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి, ఇక్కడ అంటే చెప్తాను, ఇక్కడ డబుల్ బీట్ మార్క్లో చూడండి, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ 23.11 మిల్లీ సెకండ్ వచ్చి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఈ డబుల్ బీట్ మార్క్ 26.15 మిల్లీ సెకండ్ దగ్గర. నెక్స్ట్ మళ్ళీ డబుల్ బీట్ మార్క్ 30 మిల్లీ సెకండ్ దగ్గర, 30 సెకండ్స్ దగ్గర వచ్చేసి మళ్ళీ ముందుకు వచ్చేయండి, లాస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా అయితే చూడండి, మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్గా ఇలాగైతే రీప్లేస్ అయితే చేసుకోండి మీరైతే ఫొటోస్ కానీ ఫొటోస్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో. సో ఇప్పుడైతే సింపుల్గా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. తర్వాత దానికోసం పైన ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీరు రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద క్వాలిటీ హై పెట్టుకుని ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేసుకోండి, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోలో నచ్చింది కింద కామెంట్ బాక్స్ తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.